ముఖ్య గమనిక, మీ అందరు కూడా చాలా జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే కరోనా మహమ్మారి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అక్కడక్కడ కేసులు వెలుగులోకి వస్తున్నాయి, అంటే కేసులు బయటకు వస్తూ ఉన్నాయి. చాలామంది డాక్టర్లు కానీ, చాలామంది న్యూస్ రిపోర్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. నిజంగానే కరోనా ఉన్నా లేకపోయినా కూడా, అది ఫేక్ అయినా రియల్ అయినా కూడా మన జాగ్రత్తలు మనం ఉండడం మనకే మంచిది. మాస్కులు ధరించండి, శానిటైజర్ యూజ్ చేయండి. వీలైనంత వరకు ఈ కరోనా మహమ్మారి నుంచి జాగ్రత్తలు వహించండి. హాయ్, హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిబ్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు తమ్నైన్లో చూసినట్లే బైరం మూవీ రివ్యూ అనేది ఈరోజు మన ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. ఈ మూవీని నేను ప్రసాద్ ఐమాక్స్లో ప్రీమియర్ షో చూసి రావడం జరిగింది. బట్ ఓవరాల్ మూవీలోకి వెళ్తే నేను ఈ సినిమాకి పెద్ద ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళలేదు. లైక్ ఎలా అంటే విజయ్ కనకమేడల డైరెక్టర్ గారి పైన చాలా ట్రోలింగ్ నడిచింది. అది కూడా నేను సరిగ్గా చూడలేదు, ఎక్కడ కూడా ట్రోలింగ్ వీడియోస్ కూడా ఎక్కడ చూడలేదు. ద సేమ్ టైం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు హీరో, అండ్ నారా రోహిత్ గారు హీరో, అండ్ మంచు మనోజ్ గారు కూడా హీరో. ఈ ముగ్గురు కలిసి నటించిన సినిమా ఇది. ఇది ఆల్రెడీ మనకి సూరి గారు, తమిళ యాక్టర్, గరుడన్ తమిళ్ మూవీ ఇది. అసలు యాక్చువల్లీ ఇది మన తెలుగులో రీమేక్ చేశారు. నేను తమిళ్లో చూడలేదు, అండ్ ఈ ట్రోల్స్ గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి మీద అప్పుడు ఆ మధ్యకాలంలో హిందీలో ఛత్రపతి ఇవన్నీ తీసేసి ఆయనకున్న క్రేజ్ కూడా చాలా తగ్గిపోయింది. లైక్ రాక్షసుడికి కానీ, అంతకుముందు తీసిన అల్లుడు శ్రీను, ఈ మూవీస్కి ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉండేవాళ్ళు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని బాలీవుడ్లో సినిమాలు తీయడం, అలా వెళ్ళి ఆ ట్రాక్లో వెళ్ళిపోయేటప్పటికి చాలా డిజాస్టర్ పేరు వచ్చేసింది ఆయనకి. నేను కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. థియేటర్లో వెళ్ళి కూర్చున్నాను ప్రసాద్ ఐమాక్స్లో. నాకు ఓవరాల్గా సినిమా నచ్చిందా లేదా అంటే బాగుంది. అంటే నేను తమిళ్లో చూడలేదు కాబట్టి నాకు తెలుగులో నచ్చి ఉండొచ్చు. కాబట్టి నాకు స్టోరీ కూడా కొంచెం ఫ్రెష్గా అనిపించింది. చాలామందికి తెలుసు, ఎందుకంటే ఆ స్టోరీ ఏం జరగబోతుంది, అందులో ఉన్న క్యారెక్టర్లో ఏ క్యారెక్టర్ ఎలా బిహేవియర్ చేస్తుంది అనేసి చాలామందికి తెలుసు. బట్ ఏదేమైనా కూడా సినిమా గురించి ఒక మాట చెప్పుకోవాలనుకుంటే సినిమా బాగుంది. అంటే ఆయన మీద, విజయ్ కనకమేడల గారి మీద నడిచిన స్క్రోలింగ్స్ కావచ్చు, మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అంతకుముందు చేసిన సినిమాలలో క్రేజ్ పడిపోవడం కావచ్చు, ఇవన్నీ పక్కకు పెట్టేస్తే ఓవరాల్ సినిమా అయితే బాగుంది. సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ ఉంది. అట్ ద సేమ్ టైం ఎలివేషన్స్ కానీ, మ్యూజిక్ కానీ, యాక్టింగ్ కానీ ముగ్గురు చింపు అవతల పడేశారు. అసలు బేసికలీ నేను నారా రోహిత్ గారి దగ్గర నుంచి ఇలాంటి యాక్టింగ్, ఇలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందని నేను అసలు అంచనా కూడా వేయలేకపోయాను. అంటే అంతకుముందు ఆయన చాలా సినిమాలు చూసాం కదా, సోలో అవ్వచ్చు, చాలా ఉన్నాయి, రాజా చేయి వేస్తే, రకరకాల మూవీస్ చేశారు ఆయన. అంటే సరిగా పేర్లు కూడా తొందరగా ఐడెంటిఫై అవ్వవు, అలాంటి సినిమాలు చేశారు ఆయన. బట్ వాటిలలో అంత యాక్టింగ్, అంత స్కోప్ కనిపించలేదు. బట్ భైరవంకి వస్తే భైరవంలో పీక్స్లో ఉంటుంది యాక్టింగ్. ఆయన చనిపోతారు, ఏ క్యారెక్టర్కి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో సినిమాలో అదే జరుగుతుంది. బట్ ఓవరాల్గా సినిమా అయితే మాత్రం వేరే లెవెల్. ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లో ఇమిడిపోయారు, చాలా అద్భుతంగా ఇచ్చారు. క్లైమాక్స్ అయితే మాత్రం మిమ్మల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది. అలాంటి విజువల్స్ ఉన్నాయి, అలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తాం థియేటర్లో. సో ఇది అండి భైరవం మూవీకి సంబంధించిన రివ్యూ. మీరు కనుక సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. మీకు కనుక మన టాపిక్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం మూవీ రివ్యూసే కాకుండా మూవీ సజెషన్స్, మూవీ డిస్కషన్స్, ఎవ్రీథింగ్, మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాం. అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.